జై శ్రీకృష్ణ. ఇవాళ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం కృష్ణుడి మీద. మనం కృష్ణుడు అంటే ఇష్టం కదా, అందుకని ఆ కృష్ణుడి మీద ఒక చిన్న కథ చెప్పుకుందాం. దీన్ని ఎవరు రాశారో మనకి తెలియదు, కానీ చాలా చక్కగా వర్ణించారు. ఒక బ్రాహ్మడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచన ఇస్తున్నాడు. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఓ మూల దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నాడు ఆ బ్రాహ్మడు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దామని అనుకున్నాడు ఆ దొంగ. దానికోసం ఆ బ్రాహ్మడు వెంట పడ్డాడు. బ్రాహ్మడు భయం పడి దగ్గర ఏమీ లేదు అని అన్నాడు. దొంగ, మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడట్లేదండి. మీరు చెప్పిన నగలు ధరించిన ఆ కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్పాడు అని అడిగాడనమాట. బ్రాహ్మడు ఆలోచించి, బృందావనంలో యమునా నదీ తీరం దగ్గర రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకొక పిల్లాడు తెల్లగా ఉంటాడు, తెల్లటి పట్టు వస్త్రం ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవటానికి చెప్పాడు. దొంగ బ్రాహ్మడు చెప్పిన మాట నిజమే అనుకొని బృందావనం వెళ్ళిపోయాడు. యమునా నదీ తీరం వద్ద కూర్చుని ఆ 2 పిల్లలు రాక కోసం ఎదురు చూస్తూ ఇంతలో పిల్లన గ్రోవి వాయిస్తున్న శబ్దం వినిపించింది. 2 పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు దొంగ. బాలకృష్ణుడి చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారే. ఏ తల్లి కన్న బిడ్డవో, ఇంత అందంగా ఉన్నావని అన్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనల్లో మంచి మార్పు వచ్చింది. తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆనంద భాష్పాలతో ఆ బ్రాహ్మణుడు, కృష్ణుని చూసావా? ఆ కృష్ణుడిని చూసిన చోటు నాకు కూడా చూపించవా అని దొంగని అడిగాడు. 2 కలిసి ఆ చోటికి వెళ్ళగా దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి మాత్రం కనిపించలేదు. ఎందుకని? ఆ బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని, నీవు ఒక దొంగకి అనుగ్రహించావు, నాకు కూడా దర్శనం ఇవ్వా తండ్రి అని ఆ కృష్ణుడిని వేడుకొన్నాడు. అప్పుడు అపారమైన కరుణగల కృష్ణుడు ఇట్లా చెప్పసాగాడు. నీవు భాగవత పురాణం కేవలం ఒక కథగా చదివావు, కానీ ఆ దొంగ నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపారమైన నమ్మకం, సమర్పణ, శరణాగతి ఉన్న చోట నేను ఉంటాను. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మనం ఇంకోసారి చెప్పుకోవాలండి ఆ భగవంతుడికి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. స్వామి, నీ పాదాలే మాకు దిక్కు అని మనం చెప్పగలగాలి. మనం చేసే ధ్యానం అయినా పని అయినా ప్రతి ఒక్కటి మనస్ఫూర్తిగా సాధన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఫలితాన్ని పొందగలం. చూసారా అండి ఆ దొంగలో వచ్చిన మార్పు? అంతేకాదు ఆ బ్రాహ్మణుడు మనస్ఫూర్తిగా కూడా కృష్ణుణ్ణి వేడుకునేటట్లు ఆయన చేయగలిగాడు. ఇది
కేవలం కథగా తీసుకోవద్దండి. కృష్ణ భగవానుడి పాదాలు చేరుకోవటానికి ఇది ఒక మార్గంగా తీసుకొని మనం ఆ భగవంతుడిని ఎలా చేరుకోవాలో చూద్దాం. జై శ్రీకృష్ణ.